కనికరము చే నేను కరుణింతుని పుడే వెనుక జోడక తనదు వెంటరమ్మనెను ఘనమైన క్రీస్తు కృపగను గొంటినిపుడు కుల గోత్రములు వీడే కుటిలంబుదిగనాడే వలబడ్డ చేపవలె వదలదని పలికెన్ సిలువ పైన శోభించే బలహీన మెడలించి వలవలను కాని వల పోసినాడు ఘనమైన క్రీస్తు కృపగను గొంటినిపుడు పర్వతముపై గట్టు పట్టణము వలె నిన్ను నోర్విలోను చితంబుగాను సర్వజనులకు వెలుగు సాక్షిగాని ఉండి గర్వింపవలదను. మొదటి రాజులు 2వ అధ్యాయము మొదటి నుంచి ప్రారంభం. దావీదునకు మరణకాలము సమీపింపగా అతడు తన కుమారుడైన సొలొమోనుకు ఇలాగు ఆజ్ఞ ఇచ్చాను, లోకులందరూ పోవలసిన మార్గమున నేను పోవుచున్నాను. కాబట్టి నీవు ధైర్యం తెచ్చుకుని నిబ్బరం కలిగి నీ దేవుడైన యెహోవా అప్పగించిన దానిని కాపాడి ఆయన మార్గములను అనుసరించిన ఎడల నీవు ఏ పని పూనికొనినను ఎక్కడ తిరిగినను అన్నింటిలో వివేకముగా నడుచుకొందువు. మోసే ధర్మశాస్త్రంలో వ్రాయబడి ఉన్న దేవుని కట్టడలను ఆయన నియమించిన ధర్మమంతటిని ఆయన న్యాయ విధులను శాసనములను గైకొనుము. అప్పుడు నీ పిల్లలు తమ ప్రవర్తన విషయములో జాగ్రత్తగా నుండి నా ఎదుట తమ పూర్ణ హృదయముతోనూ పూర్ణ మనస్సుతోనూ సత్యమును అనుసరించి నడుచుకొనిన ఎడల ఇశ్రాయేలీయుల రాజ్య సింహాసనము మీద ఆసీనుడగు ఒకడు నీకు ఉండగా మానడని యెహోవా నన్ను గూర్చి ప్రమాణము చేసిన మాటను స్థిరపరచును. ఆయన దృష్టికి విలువగలది. యెహోవా, నేను నిజముగా నీ సేవకుడను, నీ సేవకురాలి కుమారుడై ఉన్నాను. నీవు నా కట్లు ఇప్పి ఉన్నావు. నా మాట చదువు. నేను నీకు కృతజ్ఞతాస్తుతులు అర్పించేదను, నామమున ప్రార్థన చేసేదను. చాలు. ఈ దినం ఒక ప్రత్యేకమైన దినం. మొదటి రాజుల గ్రంథం 2వ అధ్యాయములో రాజైన దావీదు తన కుమారుని పిలిచి తండ్రిగా తన బాధ్యతను నెరవేరుస్తున్నాడు. ఈ దినం ప్రపంచవ్యాప్తంగా ఏ దినము చెప్పు మరి? విష్ హ్యాపీ ఫాదర్స్ డే అని మీ డాడీకి చెప్పావా? ప్రేమ్ కుమార్కు పోనీ లేయా నువ్వన్నా రత్న కుమార్కు చెప్పావా? కానీ మా కూతురు చెప్పింది. 5 గంటలకే ఫోన్ చేసి, డాడీ విష్ యూ హ్యాపీ ఫాదర్స్ డే డాడీ అని. వాడు అమ్మ అంటే ఇంక నిద్రపోతున్నాడు డాడీ అన్నాడు. అందుకే కంటే కూతురునే కనాలి అన్నాడు. ఈరోజు రాముగాళ్ళ ఎలీషా గారు, సరోజమ్మ గారు వారికి బహుమానంగా ఇచ్చిన కుమారులను కుమార్తెలను వారి వారి స్థానములో ఉంచి వివాహాలు చేసి ఉన్నతమైన స్థానములో ఉంచి మరి ఎలీషా గారు 90 కీర్తనలో
నరులారా తిరిగి రండి అని ప్రభు పిలిచాడు. మన దేశపు తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారు, ఆయన ఏ డ్రెస్ వేస్తే ఆ డ్రెస్సుకు సంబంధించిన రోజా పువ్వు ఆయన కోటులో పెట్టుకునేవాడు. అందుకని ఆయన ఒక తోటనే పెంచుకున్నాడు. ఆ చెట్టుకు కానీ తోటమాలికి కానీ ఆ పువ్వు తెంచుకునే అధికారం ఎవరికీ లేదు, యజమానునికి మాత్రమే ఉంది. కనుక ఎలీషా గారిని ఆయన ప్రభు పిలుచుకున్నాడు. హానోకుతో గురించి ఒక మాట మనం చదువుతాం. హానోకు దేవునితో నడుచుచు, హానోకు దేవుడు కలిసి వాకింగ్ చేసుకుంటూ వెళ్ళిపోయారట. ఎన్ని వందల సంవత్సరాలైంది? 300 సంవత్సరాలు. ఇక దేవుని ఇంటికి దగ్గరకు వచ్చినాక హానోకుతో దేవుడు అన్నాడంట, నువ్వు మళ్ళా రిటర్న్ జర్నీ ఎందుకు చేస్తావు, నా ఇంటికి వచ్చేయి అన్నాడు. సరే ప్రభు అని హానోకు దేవుని ఇంటికి వెళ్ళాడు. కనుక రాముగల్ల ఎలీషా గారు, మేమంతా రక్షించబడిన దినాలలో చర్చిలో వాక్యం చెప్పడానికి పోటాపోటీ పడేవాళ్ళం. ఆయనేమో ప్రకటన గ్రంథం చెప్పేవాడు. అప్పుడంతా మాకు రేడియోలోనే ఆర్ఆర్కమూర్తి గారి ప్రసంగాలు, జి జాన్ గారి ప్రసంగాలు విని మేము పోటాపోటీ పడేవాళ్ళం. దేనికి? నేను చెప్పాలి వాక్యము, నేను చెప్పాలి అని. కనుక ఇప్పుడు ఎలీషా గారు ప్రభు యొద్దకు చేర్చబడి 1 నెల దినాలైంది గనక భక్తులను జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదం అని బైబిల్ సెలవిస్తావు. దావీదు అనగా ప్రియుడు. దావీదు కత్తి పట్టాడంటే సింహపు గుండె ధైర్యము కలిగిన వాడు కూడా దిగులొందుతాడు. దావీదు దేవుని ఇష్టానుసారుడు. దేవుడే సాక్ష్యం ఇచ్చాడు, నా హృదయానుసారుడు, నా ఉద్దేశములు నెరవేర్చువాడు అనే మాట మనం చూస్తాం. కానీ దావీదు తన కుటుంబం కొరకు ప్రార్థన చేశాడు. 2 సమూయేలు గ్రంథం 7:29లో నీ దాసుడైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉండునట్లు దానిని ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు, నీ ఆశీర్వాదము నుండి. దినవృత్తాంతంలో శ్రేష్టమైన మాట ఉంది, ఎన్నటెన్నటికీ ఆశీర్వదించబడునుగాక. ఇప్పుడు దావీదు తన కుమారుని పిలిచి ఏమంటున్నాడంటే, నైనా లోకులందరూ పోవలసిన మార్గమున నేను పోవచ్చు. రాజైనా రాజప్పైనా ఈ లోకమును విడిచిపోవలసిందేది. కానీ తన కుమారునికి ఏమంటున్నాడంటే, నైనా ఈ గ్రంథాన్ని నువ్వు ధ్యానించు, ఈ గ్రంథాన్ని నువ్వు పఠించు, ఈ గ్రంథ ప్రకారము నువ్వు జీవిస్తే దేవుడు నాకు ఒక వాగ్దానం ఇచ్చాడు. అదేంటంటే, దావీదు నీ పిల్లలు దేవుని యందు భయభక్తులు కలిగి ధర్మశాస్త్ర ప్రకారము నడిచిన ఎడల నీ కుమారులలో ఒకడు సింహాసనం మీద కూర్చోబెడతాను అన్నాడు. ఎక్కడ కూర్చోబెడతాడంట? సింహాసనం మీద. కనుక దైవ గ్రంథము ధ్యానించాలి, దైవ గ్రంథమును పఠించాలి, దైవ గ్రంథమును హృదయములో భద్రం చేసుకోవాలి. చిన్నప్పుడు మా ఇండ్లన్నీ కృష్ణాయిల బుడ్డితో కాపురం ఉన్న ఇండ్లే. ఒకసారి అగ్గిపెట్టె కొనుక్కుండే స్తోమత కూడా మాకు ఉండేది కాదు. అందుకని అరే
ఆ ఎలిజబెత్ ఇంటికాడికి పోయి బుడ్డి వెలిగించుకొని రాపోరా అనేవాళ్ళు. ఆ బుడ్డి వెలిగించుకొని వచ్చే లోపలే మధ్యలో టపక్కన మళ్ళీ ఆరిపోతుంది, మళ్ళా పోయేవాళ్ళం. కానీ అట్టి దినాలలో మా తల్లిదండ్రులు ఏమనేవారంటే, రే భోజనం రెడీ అయింది, ప్రార్థన చేసుకుందాం రా అనేవాళ్ళు. ప్రార్థన చేయండి మాకు భోజనం పెట్టేవాళ్ళు కాదు. ఇప్పుడు అన్ని సదుపాయాలు వచ్చాయి కానీ అసలైంది లేదు. అసలైంది ప్రార్థన లేదు, వాక్య ధ్యానం లేదు, అసలు మాటలే లేవు. ఫోన్ వచ్చినాక భార్య భర్తలకు కూడా, పిల్లలకు, తల్లిదండ్రులకు కూడా సంభాషణ లేదు. ఒకవేళ భర్త అలసిపోయి వచ్చి డ్యూటీకి వచ్చినాక ఒక కప్పు టీ ఇస్తామనే ఆలోచన కూడా ఉండదు. ఏమి వేడి చేసుకుని తాగలేవా, ఇప్పుడే నేను ఫోన్ చూసుకుంటున్నా. అయినా నా పోస్ట్ కార్డుతో నా నంబర్తో నీకేం పని అంటుంది భార్య. పెళ్ళప్పుడు ప్రమాణాలేమో శ్రమలో, బాధలో, ఇరుకులో, ఇబ్బందులలో తెంచుకుంటావా, పంచుకుంటావా అంటే పంచుకుంటా అనింది. ఇప్పుడు తన ఫోన్ యొక్క ఏ నంబర్ అది, పాస్వర్డ్ చెప్పేకుండా నా ఫోన్తో నీకేం పని అంటుంది. అసలు ఎవరు ముట్టమన్నారు నా ఫోన్ అంటుంది. అలాగైతే కుటుంబాలు విచ్ఛిన్నమైపోతాయి. కనుక మన కుటుంబాలలో ఉదయకాల ప్రార్థన ఉండాలి, రాత్రికాల ప్రార్థన ఉండాలి, సహవాస కూడికలకు వెళ్ళాలి. మన మనసు అట్లా కాదు. ఆ వచ్చేటోడు అంటే ఎవడన్నా బాగుపడినాడా, వచ్చినవాడు ఏమన్నా అభివృద్ధి పొందాడా, వాడి బలహీనతలన్నీ నాకు తెలుసు. అందుకే నేను రానబ్బా. యాడికిలో చెత్త మనం ఎత్తేయలేము, పంచాయతీ వారు శుభ్రం చేస్తారు. కానీ మన ఇంట్లో చెత్త మనము ఒకవేళ ఊర్చలేదనుకో, మన అభిమానులు మన ఇంటికి వచ్చినారనుకో, ఏమి ఇలా ఏంది ఖరీదు వచ్చే పరకండి నేనన్నా ఉడుకుతా అంటారు మనల్ని ప్రేమించేవాళ్ళు. చూసారా? మనం అట్లా కాదు, యాడికిలో చెత్త కోసం పోతాం. యేసుప్రభు ఎప్పుడే చెప్పినాడు, ఫస్ట్ నీ కంటిలో ఉన్న దూలాన్ని చూసుకోవయ్యా అన్నాడు. మీ యేసుప్రభు ఏం చేశాడు? ఆయన చేయి పట్టుకొని అడిగేంత హక్కు, ధైర్యం మనకుందా? అసలు మనం ఎంతటి వాళ్ళము? మనము మన ఇంటి వారితో దేవుని సన్నిధికి నడవాలి. కనుక దావీదు తన కుమారునితో ఏమంటున్నాడంటే, ఈ ధర్మశాస్త్రమును నువ్వు ధ్యానిస్తే, యెహోషువ గ్రంథం అదే కదా, ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నువ్వు బోధింపక తప్పిపోకూడదు, దానిలో రాయబడిన వాటన్నింటి ప్రకారము చేయుటకు దివారాత్రము ధ్యానించిన ఎడల నీ మార్గములను వర్ధిల్ల చేసుకుని నువ్వు చక్కగా ప్రవర్తించేదవు. నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. నువ్వు నడుచు త్రోవ అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు, నేనున్నాను కదా అంటున్నాడు. రెండవ మాట, మొదటి కీర్తన 2వ వచనంలో, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించిన ఎడల నీ మార్గములను వర్ధిల్ల చేసుకొని నువ్వు చక్కగా ప్రవర్తించదు అనే మాట మనం చూస్తాం. కనుక మన కుటుంబాలలో ఉదయకాల ప్రార్థన ఉండాలి, రాత్రికాల ప్రార్థన ఉండాలి, సహవాస కూడికలు వెళ్ళాలి. మన పిల్లల క్షేమం కొరకు ఏమ్మా, ఒకేలా అడిపోయి కూర్చోపోయి గాలి పడకపోతే నీ పిల్లల కొరకు ప్రార్థన చేయి. బైబిల్ పండితులు ఏమన్నారంటే, నీకు సరైన వసతులు లేకపోయినా నీ పిల్లల కొరకు ప్రార్థన చేస్తే, తల్లిదండ్రులంట తమ పిల్లలను 1 హీరోలుగా చేయగలరు అంట, 2 నీరోగా చేయగలరు అంట, 3 జీరోగా చేయగలరు అంట. కానీ మోషే తల్లిదండ్రులు ఐగుప్తులో బానిసలుగా ఉన్నారు, కష్టపెడుతున్నారు, వారి ప్రాణాలు విసికింపజేస్తూ ఉన్నారు. కానీ అట్టి దినాలలోనే
మోసే తల్లిదండ్రులు తమ పిల్లలను హీరోలుగా చేశారు. లక్షలాది మంది నడిపించే నాయకుడుగా మోసే ఉన్నాడు. అతి పరిశుద్ధ స్థలములో ప్రవేశించుటకు యాజకుడుగా అహరోను ఉన్నాడు. లక్షలాది మంది నడిపించుటకు మిరియాము ప్రవక్తిగా ఉంది. అందుకని నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులు ఆయన తట్టు ఎత్తుము అని బైబిల్ సెలవిస్తూ ఉంది. అయ్యా, నా పిల్లలు దూరంగా చదువుకుంటున్నాడు ఒకడే కొడుకయ్యా. అయ్యా, వాడి జీవితంలో అయ్యా నీ గొప్ప కార్యాలు జరిగించండి అయ్యా. అయ్యా, వాడు మోకరించి ప్రార్థించే పిల్లలుగా తయారు చేయి. వాడు బైబిల్ చదువుటకు తయారు చేయి. మనం ఇది మానేసినాం. సింగారించుకొని పోతాడే వాడు ముందే పోయాడే. అవసరమా? ఇవి అవసరమా మనకు? ఇక్కడ మన కొంప పాడైపోతుందని మనం చూసుకోవడంలే. మన పిల్లల కొరకు ప్రార్థన చేయి. యేసు ప్రభు ఏమన్నాడు? యెరూషలేము తల్లులారా, నా కోసము కాదు మీ కోసము. మనదంతా ఎదుటోళ్ళదే. నీ పిల్లలు చెడిపోతున్నారని నీకు తెలిసి కూడా నువ్వు వదిలేస్తున్నావు. అలాగైతే ఆ పిల్లలు నీకు నింద తీసుకొని వస్తారు. ఆ పిల్లల కొరకు ప్రార్థన చేయాలి. ఎందుకంటే మన తల్లిదండ్రులు నా పిల్లలకు ఈ కష్టము రాకూడదు అని వారు కష్టించి మనల్ని పోషించారు. మాకు ఒకరోజు ఈ పూట బువ్వ దొరికితే చాలు, రేపేమో అనుకునే వాళ్ళం. అట్టి దినాలలో మా తల్లిదండ్రులలో మమ్మల్ని ప్రోత్సహించారు. నైనా మీకు ఈ కష్టం వద్దురా, ఈ బాధ వద్దురా, ఈ శ్రమ వద్దురా, నువ్వు కష్టపడి చదువురా, నీకెంత కావాలంటే ఫీజులన్నీ ఇస్తాంరా, కానీ నువ్వు చదువుకో బిడ్డ. కనుక మన తల్లిదండ్రులను జ్ఞాపకం చేసుకున్నట్టు ఆశీర్వాదం. కనుక ఇంకా ఈ సభలో ఎవరైనా ప్రభువుని అంగీకరించకపోతే ప్రభు అయిన యేసుక్రీస్తుని అంగీకరించాలి. మానవుడు పాపములో పుట్టి పాపములు పెరిగి పాపములు జీవిస్తూ పాప పరిహారము కొరకై అనాది నుండి అనేకమైన ప్రయత్నములు చేయుచున్నాడు. మానవ ప్రయత్నముడు దేవుని దృష్టిలో మురికి పేలికలు గనక దేవుడే లోకమును ప్రేమించి యేసుక్రీస్తు నామములో భూలోకానికి వచ్చి సర్వ ప్రజల పాప నివారణ కొరకై ఆయన శిలువలో బలియాగమయ్యాడు. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. యేసు ప్రభు వారు అన్నారు, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నిత్య జీవము గలవాడు. వాడు మరణములో నుండి తీర్పులోనికి రాక జీవములోనికి దాటి ఉన్నాడు. రాముగాల ఎలీషా గారు, మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు తుదముట్టించి తిని విశ్వాసమును కాపాడుకున్నా. ఆస్తిపాస్తులు కాదంట, ఇంకా పడుకున్నాడంట. ఆ విశ్వాసమును కాపాడుకున్న ఆ దినము నీతిగల న్యాయాధిపతి తన ప్రత్యక్షత ఆపేక్షించి వారందరికీ ఆయన కిరీటం ఇస్తాడు. కనుక దావీదు అన్నాడు, లోకులందరూ పోవలసిన మార్గమున నేను పోవచ్చున్నా. సజీవంగా ఉన్న మన పరిస్థితి ఏమిటి? మతము నిన్ను మార్చదు. మతము నిన్ను పరలోకానికి తీసుకెళ్ళదు. మతము నీ వలన లాభము సంపాదించుకుంటుందే కానీ నువ్వు మారు మనసు పొందావా, ప్రభుని నమ్ముకున్నావా, ఇవేవి తీసుకోదు మతం. అందుకే యేసు ప్రభు అన్నాడు, వాడు క్రొత్తగా జన్మించితేనే కానీ దేవుని రాజ్యమునకు వారసులు. కనుక ఎవరైనా ప్రభుని అంగీకరించకపోతే ప్రభుని అంగీకరించాలని మనవి చేస్తూ ప్రార్థన చేస్తాం. ప్రేమించిన మా తండ్రి, మా ప్రియులు, మా అన్నగారు రాముగాల ఎలీషా గారు మీ వద్దకు చేర్చబడ్డారు. సరోజమ్మ వదినకు ఆయన లేని తోడు, మీరు తోడుగా ఆదరణ దయచి, అలాగే రత్నకుమార్ ఆయన భార్య పిల్లలు, ప్రేమ్ కుమార్ ఆయన భార్య పిల్లలు, కుమార్తెల భర్తల సంతానం దీవించండి. కమలమ్మ గారు ఆమె యొక్క కుమారులు, వారి భార్యలు, వారి సంతానం, కుమార్తె భర్త వారి సంతానం దీవించండి. ఇదిగో మూడవ కోడలు, ఆమె కుమార్తె కుటుంబాన్ని కుమారుడు చదువుతూ ఉన్నాడు.
ఆయన భవిష్యత్తులో కూడా మీ సంకల్పాలు ఏవైతే ఉన్నవో నెరవేర్చండి. ఆలవకొండ నుండి వచ్చిన బంధువులను కూడా మరి దీవించండి. ఇక్కడ చేర్చబడిన ప్రతి వారిని దీవించండి. ఈ వాక్యం నీరు కట్టి ఫలింపజేసి కొందరు నా మార్పు తీసుకురమ్మని. ఇదిగో ఇక్కడున్న పిల్లలను దీవించండి. మరి స్కూళ్ళు కాలేజీలు తెరుస్తూ ఉన్నారు, ఉన్నతమైన చదువులు వెళ్తున్నారు. పిల్లల మీ దయందును మనుషుల దయందును వయసులో జ్ఞానములో విద్యలో ఎదుగుటకు మీ కృపణ దయచేయండి. యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. అందరికి వందనాలండి.